చూడాలని 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి. డిప్యూటీ సీఎం పదవి చుట్టూ ఏపీలో సరికొత్త రాజకీయం మొదలైంది. ఓవైపు టీడీపీ నేతలు, మరోవైపు జనసేన నాయకులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలు కోరడం కొత్త చర్చకు తెరతీశాయి. అటు జనసేనకు చెందిన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కొన్నేళ్లైనా ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఈ అంశంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమ దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు, చంద్రబాబుతో కలిపి నలుగురు అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. లోకేష్ ను డిప్యూటీ పదవిలో చూడాలని టీడీపీ క్యాడర్ కోరుకోవడంలో తప్పు లేదు అన్నారు. అదే సమయంలో తాము పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. పవన్ సీఎంగా చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. సీఎం, డిప్యూటీ సీఎం పదవుల విషయంలో ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదని కిరణ్ రాయల్ అన్నారు. అనవసరంగా వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయికండని సూచించారు. వైసీపీలో కొంతమంది జేబులో మైకులు వేసుకుని తిరుగుతున్నారు, వాళ్లకు అవకాశం ఇవ్వవద్దు అన్నారు. పేర్ని నాని, రోజా జేబులో మైకులు వేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంపై 2 రోజులుగా డ్రోన్ కెమెరాలు తిరగడంపై కిరణ్ రాయల్ స్పందించారు. డ్రోన్ కెమెరాలపై 5 మంది అధికారులతో పర్యవేక్షణ కమిటీ వేశారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ దేశానికి కావలసిన నాయకుడు, అందుకే ఆయనకు భద్రత పెంచాలని కోరారు. టీడీపీలోని కీలక నేతలు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అంటూ గళమెత్తుతుండడం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇంతకీ లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చింది ఎవరంటే సీఎం చంద్రబాబు. కడప పర్యటనలో ఆ జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ రాజకీయాలతో పాటు కూటమి సర్కార్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి. యువతకు, తెలుగుదేశం పార్టీకి భరోసా ఇవ్వాలి అంటే లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని అధినేత చంద్రబాబును శ్రీనివాసరెడ్డి కోరారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అలా కామెంట్స్ చేశారో లేదో ఆయన వ్యాఖ్యలకు టీడీపీలోని కీలక నేతలు కూడా మద్దతు తెలుపుతున్నారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఒక్కొక్కరుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి అన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ. మరోవైపు టీడీపీ నేతల కామెంట్స్కు మరొక సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా గొంతు కలిపారు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అంటూ సోమిరెడ్డి కూడా ట్వీట్ చేశారు. పార్టీలో 3వ తరం నాయకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు అధినేత చంద్రబాబుకు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పారు. లోకేష్ నాయకత్వానికి ప్రజానీకం జై కొట్టిందని, అందుకే ఆయన పేరును డిప్యూటీ సీఎం రేసులో పరిశీలించాలని కోరుతున్నట్లుగా ట్వీట్లో వివరించారు సోమిరెడ్డి.